సో ఇవాళ మనం నల్గొండకైతే వచ్చేసినాం కేసీఆర్ సభకి. సో చూస్తున్నారు కదా, స్వయం సిద్ధం అయిపోయింది. కేసీఆర్ రావడం మాత్రమే లేట్, ఆల్రెడీ చాలా మంది క్రౌడ్ కూడా రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఫస్ట్గా ఏదైతే ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ట్రెండ్, ఒక సాంగ్ బాగా ట్రెండ్ అయింది, నల్గొండ సాంగ్. ఇప్పుడు ఆ పర్సన్ నాతో పాటు ఉండు, తనతో ఈ సాంగ్ పాడిపించి ఇంకా చాలా మందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఇప్పుడు నాతో పాటు శ్రీనాథ్ నుండు. నమస్తే అన్న. నమస్కారం. సో ఒక సాంగ్ అయితే ఫుల్ ట్రెండ్ అయిపోయింది, ఎక్కడ చూసినా కానీ మీ సాంగే. సో ఆ సాంగ్ మీరు ఎందుకు పాడాలనుకున్నారు? ఆ సాంగ్ ఎట్లా వచ్చింది అసలు? ఆ సాంగ్ ఎందుకు పాడాలనుకున్నాం, కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉండగా మాది ఉమ్మడి పాలమూరు జిల్లా. మా పల్లెటూరు పోటీ కాలువలు వచ్చినాయి సార్ ఉండగా. ఇప్పుడు కాలువలన్నీ ఎండిపోయినాయి. రైతన్నలు గిట్లా అందరు కూడా అనేకమైన ఇబ్బందుల పాలయ్యారు. అనేకమైన సంక్షేమ పథకాలు కేసీఆర్ సార్ ఉండగా, అది కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, నీళ్లు కానీ, నిధులు కానీ, ఇంకేమైనా రైతన్నలకు కానీ ఇంకే దానికైనా అనేకమైన సంక్షేమం అందింది మాకందరికి. సో అసలు ఈ జలాల వల్ల ఎలాంటి నష్టం ఉంటుందన్న అసలు? ఎందుకంటే చాలా వరకు జనాలకి అర్థం అవుతలేదన్నమాట, కేసీఆర్ వాల్యూ అనేది అర్థం అవుతలేదు. సో ఈ జలాల వల్ల అసలు ఎలాంటి నష్టం ఉంటుంది? ఇప్పుడు అర్థమవుతుంది కదా జనాలందరికీ కూడా. అనవసరంగా మేము మా నాయకుడు మాకు తినే నోట్లో మనం పోసుకున్నాం అనే ఒక బాధ అనేది రైతుల లోపల ఆల్రెడీ వచ్చేసింది టాక్ ఇట్లా బయటికి. అన్న ఒక్కసారి మా కోసం మళ్ళీ ఆ పాట. ఓకే. నల్లగొండ జిల్లా సభకు నేను పోతనే అమ్మ, నేను పోతనే, గా ముల్లేలున్న చిల్లర తీసి పల్లె దాటియే, నల్లగొండకు పంపియే, అరే చూడాగల్లో దానమట, అంతులేని జనామంట, చెలో పల్లె కదులుతుందంట, నల్లగొండ నిండుతుందంట, గా కేసీఆర్ సారును నేను చూసి వస్తానే అమ్మ, కలిసే వస్తానే, ఫ్లోరైడ్ బాధను చూసి తాగే నీళ్ళనిచ్చేసారు, నల్లగొండ కన్నీరును దుడిసినోడు కేసీఆర్, మా పల్లెకొచ్చే కృష్ణా నీళ్ళు బంధు ఆయనే, అమ్మ వెనుకకు వాయనే. సో అన్న, ఈ పాట ద్వారా మీరు ప్రజలకు ఏం తెలపాలనుకున్నారు అసలు? అంటే పాత రోజులు మళ్ళీ వస్తాయి అనుకున్నారు? పాత రోజులు మళ్ళీ వస్తాయి, ఆల్రెడీ వచ్చినాయి కూడా. రైతన్నలందరికీ కూడా ఆల్రెడీ మహిళలు కూడా బస్సులు ఆపడం లేదు కదా రోడ్ల పైన, అనేకమైన ఇబ్బంది పడుతున్నారు. థ్యాంక్ యూ.